ముఖ్యంగా తెలంగాణలో విద్య గురించి మాట్లాడితే 2, 3 దశాబ్దాలుగా చాలా సంక్షోభంలో ఉంది అనేది అందరం గ్రహించిన విషయం. ఆ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద నినాదం విద్యను మనము బాగు చేసుకుందాం. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిద్దాం. ఇటువంటి చాలా చర్చలు జరిగినాయి. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరం దాని మీద ఒక ఆశ ఉండే. ఆ తర్వాత ఒక 10, 12 ఏళ్ళు గడిచిపోయింది. ప్రభుత్వాలు మారినాయి. మారిన తర్వాత ఈసారి ప్రభుత్వం విద్యలో సంస్కరణలు చేస్తాము అని చెప్పి ఈ క్యాంపెయిన్‌లో కూడా పొలిటికల్ క్యాంపెయిన్‌లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాలాంటి వాళ్ళం కూడా క్యాంపెయిన్ చేసినాం. విద్య మీద ఫోకస్ చేయాలి రాజకీయ పార్టీలు అని. సో ఈ నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం నుంచే విద్యా కమిషన్ వేయాలని కూడా ఒక డిమాండ్ ఉండే. అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నిటి మీద కూడా చాలా చర్చ ఉంది తెలంగాణలో. సో ఈ చర్చ నుంచి బయటకు వచ్చిందే విద్యా కమిషన్. సో ఈ విద్యా కమిషన్ వేసినప్పుడు కూడా అందరూ హర్షించారు. ఇది మంచి పరిణామం అని చెప్పారు. అండ్ విద్యా కమిషన్లో కూడా చాలా రోజులుగా పనిచేసిన నిష్ణాతులను సబ్ కమిటీస్ వేసిండ్రు. అదేవిధంగా ఆకునూరి మురళి గారి చైర్మన్షిప్లో పిహెచ్డి స్కాలర్ ఆర్ట్స్ కాలేజు, ఇంకొక అమ్మాయి బీటెక్ చేసిన ఇంకో మెంబరు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఈ 4 మెంబర్స్. కానీ ఈ నలుగురికి చాలా సహకరించింది తెలంగాణలో ఒక సమాజం, జ్ఞాన సమాజం అనొచ్చు. వాళ్ళందరూ కూడా చాలా ఆప్టిమిస్టిక్గా, ఎక్కడ చాలాసార్లు ఏమనుకుంటారంటే నిరాశగా ఉంటారు కమిషన్ వేస్తే. చాలాసార్లు ఏదో అవుతుంది అని చెప్పి అసలు మీరు కమిషన్ ఆఫీస్కు పోతే వందల మంది రావడం, పోవడం, కలవడం, పిటిషన్స్ ఇవ్వడం, ఇది కూడా చేర్చండి సార్, ఇది కూడా డిస్కస్ చేయండి సార్, ఫోన్లలో మాట్లాడడం, ఇది ఒక ప్రక్రియ. సో దీని అంతటిని చూస్తే ప్రధానంగా కమిషన్ భావించింది ఏంటంటే పిల్లల కేంద్రంగా మనము పనిచేయాలి. కమిషన్ రిపోర్టు పెద్దల విషయాలు చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా నేను పాఠశాల విద్య వరకే ఈరోజు పరిమితం అవుతాను. ఎందుకంటే నాకు హయ్యర్ ఎడ్యుకేషన్ నేను అంత ఎక్స్పర్ట్ కాను అందులో. సో ఈ పాఠశాల విద్యలో దాదాపుగా ఒక 62 లక్షల నుంచి 70 లక్షల మంది పిల్లలు, 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు తెలంగాణలో. సో వీళ్ళ గురించి ఆలోచించాలి మనం. వీళ్ళ విద్య ఫ్యూచర్ ఎట్లా, వీళ్ళకి ఎటువంటి విద్యను అందించాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి అని బేరీజు వేసి వచ్చిన నివేదిక ఇది. పిల్లల కేంద్రంగా మేము ఎక్కడ పోయినా, కమిషన్ ఎక్కడ పోయినా పిల్లల సంగతి ఏమిటి. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళలో కూడా వెళ్ళి, ఆ ఊళ్ళో 3 ఏళ్ళ పాప చిన్న బ్యాగ్ తీసుకొని బస్సులో వెళ్ళి 15 కిలోమీటర్లు ఎల్కేజీకి పోతుంది. సో ఆ ఊర్లో ఆ తల్లిని అడిగినాం, ఎందుకమ్మా ఇంత దూరం పంపుతున్నాం? సార్ ఊర్లో ప్రభుత్వ బడిలో ఎల్కేజీ లేదు, నేను కూలికి పోతా, ఈ ఇన్స్టిట్యూషన్లో పంపితే నాకు అందులో ఎంట్రీనే లేదు, నేను కూలికి పోయి సాయంత్రం వస్తా, మా పిల్లల్ని చూసుకోవడానికి ఒక సంస్థ ఉంది అనేది నాకు నమ్మకం, ఆ స్కూల్కి పంపిస్తున్నాను 7 గంటలకు వచ్చి. సో ఇట్లా అంటే చిన్న చిన్న విషయాలను పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు, ఎంత బ్యాగులు మోస్తుండ్రు, ఎందుకు పోవాలి అంత దూరం అనే ఒక ఆలోచన నుంచి మొదలైతే ఇంటర్మీడియట్ 10th తర్వాత అమ్మాయిలు డ్రాప్ కావడం, బాల్య వివాహాలు, స్కూల్ దూరంగా ఉండడం, ఉంటే ప్రైవేట్ ఉండడం, ఇది తెలంగాణ పరిస్థితి. సో ఈ అన్నిటిని చూస్తే ఒక 60%, 65% పిల్లలు ప్రైవేట్కి పోతున్నారు. అండ్ ఒక 35% గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ఆ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్య అందడం లేదనేది, ప్రైవేట్లో అందడం లేదు, గవర్నమెంట్లో అందడం లేదు. ఇది 3-4 అంశాలు. అండ్ ఎప్పుడో కట్టిన బిల్డింగులు, ఎప్పుడో కట్టిన స్కూళ్ళు, మనం ఓటర్లు వేస్తానికి పోతారు మన లీడర్లు, అప్పుడప్పుడు మన సోషల్ మీడియాలో వస్తుంది, వీళ్ళు ఓట్లు వేస్తున్నారు కానీ ఆ స్కూల్కి సున్నమే లేదు అని చాలాసార్లు చూసినాం. అంటే సున్నం వేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, స్కూల్ బోర్డు వేయడం కానీ, నిధులు లేని తనంతో. సో నిధులు లేని ఇది ఒకటి, ఇవి చాలా గమనించాం మేము. ఓన్లీ ఎక్కువ శాతం ఉన్న బడ్జెట్ అంతా కూడా శాలరీస్ వరకు సరిపోతున్నాయి, తర్వాత వేరే డబ్బు లేదు.
సో ఇది అంటే ఇప్పుడున్న సినారియోను చూడాలి కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది విచిత్రం ఏంటంటే విద్య మీద ఇది రాకెట్ సైన్స్ కాదు ఇది. అవును అండ్ రాకెట్ గురించి చెప్పు అంటే మనం చెప్పలేము.